శ్రీయా కూడా గవర్నర్ గురించి రాజ్యాంగం గురించి మాట్లాడేస్తుంది. 108 స్థానాలు అత్యధికంగా వచ్చాయి కాబట్టి ఆయనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తమిళనాడు గవర్నర్ అవకాశం ఇవ్వడం లేదంటే తమిళ ప్రజల యొక్క తీర్పుని అవమానించడమే, తమిళ ప్రజల్ని అగౌరవపరచడమే అన్న విధంగా మాట్లాడుతుంది ఈవిడ. రాజ్యాంగం గురించి ఎవరికి ఏమీ తెలియదు కానీ మాట్లాడేస్తారు. పైగా ఈవిడ కమల్ హాసన్ నిన్న చేసినటువంటి పోస్ట్ని రీపోస్ట్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కి అవకాశం ఇవ్వాలి అన్న విధంగా వాళ్ళందరూ మాట్లాడితే దాన్ని రీపోస్ట్ చేసింది. నువ్వు ఒక సినిమా ₹1 కోటి రెమ్యునరేషన్ అడుగుతావు, 10 లక్షలు ఇస్తే చేస్తావా? కాదమ్మా, వేరే హీరోయిన్ 5 లక్షలకే చేసింది, కనీసం నువ్వు 10 లక్షలకి చెయ్యి అంటే చేస్తావా? ఎవడ పద్ధతి వాడితే ఎవడకున్న డిమాండ్ వాడుకుంటుంది అంటావు నువ్వు. మరి నీకే అంత డిమాండ్ ఉన్నప్పుడు రాజ్యాంగ ప్రకారం నడవలసినటువంటి వ్యవస్థల్ని నీ ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తే ఎట్లా చెప్పు? 118 కావాల్సినటువంటి పరిస్థితుల్లో 108ని తీసుకెళ్ళి లేదా 111, 112ని తీసుకెళ్ళి మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఇవ్వండి అంటే ఎవరు ఇచ్చేస్తారు? అంటే రాజ్యాంగం గురించి తెలుస్తుంది మీకు, కానీ మీరు మాట్లాడతారు. ఏదో ఒకటి మాట్లాడాలి విజయ్కో సపోర్ట్ చేసినట్లుగా. ఇప్పుడు సినిమా పరిశ్రమ అంతా విజయ్కి సపోర్ట్ చేస్తుంది గెలిచిన తర్వాత. నిజంగా వాళ్ళకి అభిమానం ఉందో లేదో తెలియదు కానీ గెలిచిన తర్వాత మాత్రం ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అంతకుముందు ఒక్కరు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు విజయ్ తరఫు నుంచి అందరూ మాట్లాడేస్తున్నారు. కొన్ని విషయాల్లో మనకేమి తెలియకపోతే మాట్లాడుకోవడం మంచిది. ఆ ఉన్న విలువ కూడా ఉంటుంది, లేదంటే అది కూడా పోతుంది అన్నమాట.